గుడ్ మార్నింగ్ ఆల్. మనం ప్రీవియస్ లెక్చర్స్లో IC555 టైమర్ యొక్క అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్టు మన సిలబస్లో ఉన్నటువంటి రెండు అప్లికేషన్స్ ఏంటంటే ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అండ్ మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. మరి ఎస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కదా. ఈరోజు మన క్లాస్ ఏంటంటే మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అసలు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఏంటి అంటే, మనం తీసుకున్నటువంటి స్టేజ్ ఏదర్ నెగిటివ్ పల్స్ ఆర్ పాజిటివ్ పల్స్ మనం అవుట్పుట్ చూసినప్పుడు ఏదో ఒక పల్స్లో అది స్టాండర్డ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మన డిస్కషన్ ఏంటంటే ఇది లో లెవెల్ పల్స్ అంటే నెగిటివ్ పల్స్ అనేది స్టాండర్డ్ అయ్యేలా చేస్తాం మనం ఈ రోజు మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్లో. అంటే ఇక్కడ చూస్తే మనకి వేవ్ ఫార్మ్స్ చూసినప్పుడు, అంటే నేను ఇక్కడ 3 రకాల వేవ్ ఫార్మ్స్ చూపిస్తాను. ప్రీవియస్గా ఎస్టేబుల్లో మనం ఏం చేసామంటే మొత్తం ఇన్పుట్స్ అన్ని కూడా, అంటే దీనికి సంబంధించిన ట్రిగ్గర్ని కానీ థ్రెషోల్డ్ని కానీ అన్నింటినీ కూడా మనం జాయిన్ చేసేసాం. కానీ ఇందులో దీనికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఏదైతే 2 పిన్ ఉందో 2 పిన్ అంటే దాన్ని మనం ట్రిగ్గర్ అంటాం. 2 పిన్, ఆ ట్రిగ్గర్ పిన్ని మాత్రం మనం కనెక్ట్ చేయం, దానికి మనం ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తాం. ఆ సిగ్నల్ ఏ విధంగా ఇస్తాం ఏంటన్నది మనం చూద్దాం ఇప్పుడు థియరీలో. ఈ ఇన్పుట్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా మనం అవుట్పుట్ వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తాం. ఓకే, ఈ అవుట్పుట్ వేవ్ ఫామ్లో ఏం జరుగుతుందంటే, మనం ఈ ట్రిగ్గర్ సిగ్నల్ అంటే 2 దగ్గర సిగ్నల్ ఇచ్చే వరకు కూడా అది ఏమవుతుందంటే ఒకటే స్టేట్ని కంటిన్యూ చేసుకుని వెళ్తుంది. మనం వన్స్ నెగిటివ్ పల్స్ ట్రిగ్గర్ సిగ్నల్ ఇవ్వగానే అది ఒక్కసారిగా హైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ ఈ గ్రాఫ్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అవుట్పుట్ వేవ్ ఫామ్. ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. దీని రిజల్ట్ మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ముందుగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇన్పుట్ అంటే ఎక్కడ ఇస్తాం మనం? పిన్ 2 ట్రిగ్గర్ దగ్గర ఇన్పుట్ని ఇస్తున్నాం మనం. ఆ ఇన్పుట్లో మీరు గమనించండి, ఇది ఎప్పుడు కూడా హై లెవెల్లోనే కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతున్నాం. మనం ట్రిగ్గర్ ఎప్పుడు కూడా ఎలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది? హై లెవెల్లో కంటిన్యూ అవుతూ వెళ్తుంది. మనం ఎప్పుడైనా ట్రిగ్గర్ ఇచ్చాము అని అంటే దాని అర్థం ఏంటంటే లో లెవెల్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఓకే, ఈ ట్రిగ్గర్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటమ్మా? లో లెవెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు. ఎప్పుడైతే నువ్వు లో లెవెల్ సిగ్నల్ ఇచ్చావో ఆటోమేటిక్గా అప్పుడు వరకు అది నెగిటివ్ పల్స్లో వెళ్తుంది. సడన్గా నువ్వు లో లెవెల్ సిగ్నల్ ఇవ్వగానే హైకి వెళ్ళడం అన్నది జరుగుతుంది అనమాట. అది హైకి ఎలా వెళ్తుంది? ఇది ఈ క్లాక్ పల్స్ని సడన్గా ట్రిగ్గర్ ఇచ్చినప్పుడు మాత్రం రెస్పాండ్ అయ్యేలాగా ఎలా డిజైన్ చేస్తాం అంటే, ఓన్లీ ట్రిగ్గర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది హై లెవెల్కి వెళ్తుంది. మిగిలిన సందర్భాలన్నింటిలోనూ కూడా ఎక్కడ ఉంటుంది? లో లెవెల్లో ఉంటుంది. అందువల్ల ఒకటే లెవెల్ అంటే లో లెవెల్ని మాత్రమే కంటిన్యూ చేసుకుని వెళ్తుంది. కాబట్టి దీన్ని మోనోస్టేబుల్ అని అన్నాం. మోనోస్టేబుల్ అంటే ఒక స్టేబుల్ స్టేట్ మాత్రమే కలిగి ఉంటుంది అని అర్థం. ప్రీవియస్గా స్టేబుల్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ 2 స్టేబుల్ స్టేట్స్ని మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, అదే కంటిన్యూస్గా పాజిటివ్ నెగిటివ్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది అక్కడ డిస్కస్ చేసాము. ఇక్కడ ఈ కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి మనం ట్రిగ్గర్ పల్స్ అప్లై చేసే వరకు కూడా అది ఏ స్టేట్లో ఉంటుందంటే లో లెవెల్ స్టేట్లోనే ఉంటుంది. వన్స్ నువ్వు ట్రిగ్గర్ పల్స్ కనుక అప్లై చేసినట్లయితే అది ఆటోమేటిక్గా హై లెవెల్ స్టేట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కెపాసిటర్ డయాగ్రామ్ కూడా నేను వేసాను. మరి ఆ కెపాసిటర్ డయాగ్రామ్ గురించి కానీ అన్నింటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మొత్తం మీద మనకి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. మరి మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్గా కూడా నేను చెప్పాను, ఫ్లిప్ ఫ్లాప్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి RS ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఆ ఫ్లిప్ ఫ్లాప్ కాన్సెప్ట్ ఒకసారి చూసి వచ్చినట్లయితే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇది సర్క్యూట్ డయాగ్రామ్, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. కానీ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటే కనుక నేను ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. మరి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనకు పూర్తిగా నేర్చుకుని ఉంటే దీన్ని బట్టి మనం ఇంటర్నల్ సర్క్యూట్ని బేస్ చేసుకుని వేసేయచ్చు. అది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం ఒక మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని కనుక డిజైన్ చేయాలి అని అంటే నీ దగ్గర ఉండవలసినవి ఒక రెసిస్టర్. ఇక్కడ చూడండి అమ్మా, మీకు రెసిస్టర్ కనబడుతుంది కదా. ఒక రెసిస్టర్, అలాగే దాంతోపాటుగా ఒక కెపాసిటర్. లెట్ us take this one is C1. ఎందుకంటే ఇక్కడ ఇంకొక కెపాసిటర్ ఉంది కదా, దీన్ని C అనుకోండి. ఇక్కడ మీకు ఒక రెసిస్టర్ ఉండాలి, ఒక కెపాసిటర్ ఉండాలి అంటే ఈ సర్క్యూట్లో. కానీ 2 పిన్ని మాత్రం నువ్వు ఎక్కడ కూడా కలపవరే. 2 పిన్ని అలా ఉంచుతాం. ఆ 2 పిన్కి ఏం చేస్తామంటే మనం సిగ్నల్ ఇస్తాం. ఆ సిగ్నల్లే ట్రిగ్గర్ సిగ్నల్. ఓకే, మరి దీని వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుందో నేర్చుకున్నది ఒకసారి SR ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. SR ఫ్లిప్ ఫ్లాప్లో మనం అక్కడ ఏం నేర్చుకున్నామా? ఎప్పుడైనా సరే S0 R0 అయినప్పుడు రిజల్ట్ అనేది స్టోర్ అని చెప్పుకున్నాం. దాన్నే మనం ప్రీవియస్ డేటా అని చెప్పుకున్నాం, లేదా ప్రీవియస్ స్టేట్ అంటాం. అంటే పాత డేటా ఏదైతే ఉందో జనరేట్ చేద్దాం. ఓకే, దీన్ని అలాగే యూజ్ చేయాలి మనం. దీని వడవ ఏం లేదు కానీ మనకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే S వాల్యూ 0 R వాల్యూ 1 అయినప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే Q వాల్యూ 0 Q ప్రైమ్ వాల్యూ 1, అలాగే S1 R0 అయినప్పుడు Q వాల్యూ 1 Q ప్రైమ్ వాల్యూ 0 అని చెప్పేసి మనం అక్కడ డిస్కస్ చేసాం. 1 కండిషన్ అయినప్పుడు N వాల్యూ, ఇది కూడా మనం యూజ్ చేయం. ఇక్కడ యూజ్ చేసే కండిషన్స్ ఈ రెండే కాబట్టి ఆ రెండింటిని గుర్తుంచుకోండి. S0
R1 అయినప్పుడు Q వాల్యూ 0, Q ప్రైమ్ వాల్యూ 1. అలాగే S1 R0 అయినప్పుడు Q వాల్యూ 1, Q ప్రైమ్ వాల్యూ 0. అంటే సింపుల్గా మనం ఇంతలా గుర్తుంచుకోకుండా డైరెక్ట్ S0 Q0, S1 Q1 అలా గుర్తుంచుకోండి. అంటే S వాల్యూ 0 అయితే 0 వచ్చేది ఆన్సర్, S వాల్యూ 1 అయితే 1 వచ్చేస్తుంది ఆన్సర్. అంటే అలా గుర్తుంచుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఈజీగా మనం ఇక్కడ రాయగలుగుతాం. అంటే ఎక్కడైనా S వాల్యూ కనుక నీకు 0 వచ్చినట్లయితే Q వాల్యూ ఎంతమ్మా? S0 అయితే Q వాల్యూ ఎంత? 0. అలాగే S వాల్యూ ఎక్కడైనా 1 వచ్చినట్లయితే Q వాల్యూ 1. ఎలాగ Q ప్రైమ్ దీనికి ఎలాగ ఆపోజిటే కదా, ఇది 0 వస్తుంది 1 వస్తుంది, 1 వస్తుంది 0 వస్తుంది కదా, కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ వాల్యూ ఎలా గుర్తుంచుకుంటే మనకి ఆపరేషన్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనమ్మా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూస్తే S వాల్యూ 0 అయితే Q వాల్యూ 0, S వాల్యూ 1 అయితే Q వాల్యూ 1. దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఈ మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అక్కడ ఏదైతే సర్క్యూట్ ఉందో ఈ సర్క్యూట్ అయితే గుర్తుంచుకోవాలమ్మా మనం. ఇందులో ఏంటంటే ఒకటి రెసిస్టర్ R ఉంటుంది, కెపాసిటర్ ఉంటుంది, 6, 7, 8, 4 అన్నీ కూడా కలిపేసి ఉంటాయి ఇక్కడ చూసుకోండి. ఎటు వచ్చి ఏంటంటే 2 పిన్ ఒక్కదాన్ని మనం సెపరేట్ చేస్తాం, 3 దగ్గర మనం అవుట్పుట్ని జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. వన్స్ మనం కనుక ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదని అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్ 3 పిన్ దగ్గర 0 అన్న వాల్యూ ఉందని అనుకోండి. 3 పిన్ దగ్గర ఏమనుకుంటారు? 0 వాల్యూ ఉందని అనుకోండి. 3 పిన్ దగ్గర 0 వాల్యూ ఉంటే ఇక్కడ 0 అయినట్టు ఏంటి? Q ప్రైమ్ వాల్యూ 0 అయినట్టు కదా. మరి అప్పుడు Q వాల్యూ ఎంత ఉన్నట్టు? దీనికి ఆపోజిట్ కదా ఇది, అంటే ఇది ఎంత ఉన్నట్టు అంటే 1. అంటే ఇక్కడ 0 ఎందుకు తీసుకున్నారు అని మీరు అడిగితే ఇక్కడ మనం వాడింది ఫ్లిప్ ఫ్లాప్ లో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుంది నీకు? 0 దగ్గర స్టోరేజ్ ప్రీవియస్ డేటా అని చెప్తుంది. నేను ప్రీవియస్ డేటా 0 ఉందని తీసుకుంటున్నా. ఓకే, అక్కడ 1 ఉందని తీసుకున్న తప్పేం కాదు, నేను 0 తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చిందంటే Q ప్రైమ్ వాల్యూ 0 కదమ్మా. మరి Q ప్రైమ్ వాల్యూ 0 అయినప్పుడు Q వాల్యూ ఎంత? 1. మరి ఈ 1 ఎలా వచ్చి దేనికి కనెక్ట్ చేసి ఉంది? ఇది ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ కి కనెక్ట్ చేసి ఉంది. మరి ట్రాన్సిస్టర్ ఏం చేస్తే, నువ్వు 1 ఇచ్చావంటే దాని అర్థం ఏంటి? ఓకే, మీరు 1 వేసాను కదా అని ఇది టెర్మినల్ అనుకోవద్దు. ఈ 1 ఏంటంటే ఇది ఆన్ అని అర్థం అనమాట. ఎక్కడైనా 1 వచ్చిందంటే ఆన్ అని, 0 వస్తే ఆఫ్ అని చెప్పేసి ప్రీవియస్ కేసెస్ లో కూడా మనం మాట్లాడాం. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటంటే ఆన్. మరి దేన్ని ఆన్ చేస్తుంది? అది వెళ్ళి ట్రాన్సిస్టర్ ని ఆన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ లోకి వచ్చింది. మరి ట్రాన్సిస్టర్ ఆన్ లోకి వస్తే ఎమిటర్ దేనికి కనెక్ట్ చేయబడింది? ఇక్కడ గ్రౌండ్ కి కనెక్ట్ చేయబడింది. ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ Q ప్రైమ్ వాల్యూ 0 అయినప్పుడు Q వాల్యూ 1 కాబట్టి మనకి ట్రాన్సిస్టర్ ఆన్ లోకి వచ్చింది. ట్రాన్సిస్టర్ ఆన్ లోకి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? ఈ ట్రాన్సిస్టర్ కి ఇంకొక కనెక్షన్ ఎక్కడికి ఉందో చూడండి, ప్లస్ VCCకి ఉంది. అంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి వోల్టేజ్ ని ఇది ఏం చేస్తుంది? ట్రాన్సిస్టర్ ఆన్ లో ఉండడం వల్ల డ్రైన్ చేసేస్తుంది దీన్ని. అంటే దీంట్లోకి వచ్చిన వోల్టేజ్ అంతా కూడా ఈ ట్రాన్సిస్టర్ ద్వారా డ్రైన్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఎటువంటి అవుట్పుట్ ని కూడా ఇలా పంపించదు. ఓకే, అంటే మొత్తం అక్కడ ఛార్జ్ అంతటిని కూడా ఓన్లీ ట్రాన్సిస్టర్ తీసేసుకుని అది గ్రౌండ్ కి సప్లై చేసేస్తుంది. ఓకే, మరి ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇది R1 అని తీసుకున్నాం మనం రెసిస్టర్. ఇక్కడ కెపాసిటర్ పరిస్థితి ఏంటి అంటే, మరి ఈ కెపాసిటర్ లోకి ఛార్జ్ వెళ్ళట్లేదు అని అంటే ఆ కెపాసిటర్ ఏ పొజిషన్ లో ఉన్నట్టు? ఆఫ్ పొజిషన్ లో ఉన్నట్టు. మరి ఆఫ్ పొజిషన్ లో ఉందంటే ఈ కెపాసిటర్ నుంచి వచ్చే ఛార్జ్ దేనికి కలపబడింది? 6th పిన్ కి కలపబడింది. అంటే ఇక్కడ ఉండేటటువంటిది లోయే కదా. ఓకే, మరి ఇంకొక పిన్ ఉంది కదా, వోల్టేజ్ డివిజన్ రూల్ ప్రకారం ప్లస్ VCC 2 పార్ట్ల కింద డివైడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ ఎంత? 2/3 VCC. మరి ఇక్కడ ఉండేటటువంటి వోల్టేజ్ ఎంత? 1/3 VCC. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టిన ఇప్పుడు మనం ఫస్ట్ కంపారేటర్ గురించే మనం మాట్లాడుతున్నాం. మనం చెప్పిన కండిషన్ ఏంటి? 2/3 VCC కంటే కూడా ఈ 6th పిన్ అంటే ఏదైతే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఉందో అది కనుక ఎక్కువ అయినట్లయితే ఫస్ట్ కంపారేటర్ రిజల్ట్ బికమ్స్ 1 అని చెప్పుకున్నాం మనం. అంటే 2/3 కంటే ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? 1 వస్తుందని చెప్పాం ఇక్కడ మనం. కానీ ఇక్కడ 2/3 కంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఎలా ఉంది? ఇప్పుడు లో ఉంది. మరి లో ఉంటే రిజల్ట్ ఏంటి అంటే 0. ఓకే, ఇది 0. వెనెవర్ మనం ఇక్కడ కనుక క్లాక్ పల్స్ కనుక అప్లై చేయలేదు అని అనుకుందాం, అంటే దాని అర్థం ఏంటంటే ట్రిగ్గర్ సిగ్నల్ హైలో ఉందని అంటే దాని అర్థం ఏంటి? ఇది హైలో ఉంది. దేనికంటే హైలో ఉన్నట్టు? ఇప్పుడు 1/3 కంటే హైలో ఉన్నట్టు. ఎందుకంటే సెకండ్ పిన్ ఏంటంటే ట్రిగ్గర్. ఆ పాయింట్ మీరు మర్చిపోకూడదు. ట్రిగ్గర్ సిగ్నల్ ని మనం ఇస్తుంటాం ఎప్పుడు కూడా. ఏ సిగ్నల్ ఇస్తుంటామా? ట్రిగ్గర్ సిగ్నల్ ఇచ్చి దీన్ని ఆపరేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ట్రిగ్గర్ సిగ్నల్ లో ఎటువంటి ట్రిగ్గర్ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? అది హైలో ఉన్నట్టు. హైలో ఉందంటే ఇక్కడ హై రాసుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా.
అప్పుడు ఇది 1/3 VCC కంటే కూడా ఇది ఎక్కువలో ఉన్నట్టే కదా. మరి ఈ కంపరేటర్ మీరు జాగ్రత్తగా గమనించారా, మైనస్ ఏమో కలిపినప్పుడు ఇక్కడ 2/3 VCC కలిపో, ఇక్కడ ఏం కలిపో +3 VCC ప్లస్ కి 1/3 VCC కలిపో. అంటే దాని అర్థం ఏంటి, దీనికి ఆపోజిట్ రియాక్షన్ చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏం చెప్పు, 2/3 కంటే ఎక్కువ ఉంటే 1 వస్తుందని చెప్పాను. ఇక్కడ 1/3 కంటే ఎక్కువ ఉంటే ఏమొస్తుంది, 0 కదా. ఓకే, ఈ కండిషన్ ఏంటంటే మరలా అది ప్రీవియస్ స్టేట్ నే తీసుకుంటుంది, ప్రీవియస్ స్టేట్ ని తీసుకుని మళ్ళీ సేమ్ పల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది ఒక కేసు. ఇది ఎలాగా 0 వన్స్ నువ్వు గనక ఈ పల్స్ గనక ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఏం చేశానంటే ట్రిగ్గర్ పల్స్ ఇచ్చాను. దట్టు ట్రిగ్గర్ పల్స్ ఏంటంటే నెగిటివ్ ట్రిగ్గర్ పల్స్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు మీ అండర్స్టాండింగ్ కోసం నేను రాస్తున్నాను నెగిటివ్ కాబట్టి దీన్ని లో అంటున్నాను నేను. అంటే దాని అర్థం ఏంటి, 1/3 VCC కంటే కూడా 1/3 VCC కంటే కూడా ఇది తక్కువ ఉంది. మరి తక్కువ ఉంటే అప్పుడు రిజల్ట్ ఎలా మారిపోతుంది, ఇక్కడ 1 గా మారిపోతుంది. అప్పుడు కండిషన్ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 0 1 వచ్చింది. ఇది మీరు ఇక్కడ వాల్యూస్ చూసుకోండి అమ్మా. ప్రీవియస్ కి 0 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ 1 వేసాను. కానీ ఇప్పుడు కండిషన్స్ అయితే మారిపోతాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, 0 1 చూడండి. 0 1 వచ్చినప్పుడు S వాల్యూ 0, S వాల్యూ 0, R వాల్యూ 1. R వాల్యూ 1 అయినప్పుడు మన రిజల్ట్స్ ఏంటి, 0 అండ్ 1. Q వాల్యూ 0, Q ప్రైమ్ వాల్యూ 1. అంటే అవుట్పుట్ వచ్చేసి 1. ఓకే, అంటే ఇది హైలోకి వెళ్ళింది అనమాట. ఓకే, దాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఎంతకు ముందు ఇక్కడ 1 ఉండేది గుర్తుందా మీకు, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇది 0కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఈ 0 ఇలా వచ్చి ఈ ట్రాన్సిస్టర్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంతకు ముందు 1 ఉంది కాబట్టి ఆన్ లో ఉంది, ఇప్పుడు ఇక్కడికి ఏమొచ్చింది, 0 వచ్చింది కాబట్టి ఇది ఆఫ్ లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఆఫ్ లోకి వెళ్ళిపోయిందో ట్రాన్సిస్టర్ వర్కింగ్ లో ఉంటుంది. అప్పుడు ఇంకా ట్రాన్సిస్టర్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి వర్కింగ్ లో లేదు. అంటే ఈ కేసుకి లేదంక, ఈ పార్ట్కి లేదనమాట. అప్పుడు ఈ వోల్టేజ్ ఈ రెసిస్టర్ దాటుకుని ఇలా వచ్చి ఈ కెపాసిటర్ ని ఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కెపాసిటర్ ని కంటిన్యూస్ గా ఛార్జ్ చేస్తుందో అది ఫుల్లీ ఛార్జ్డ్ గా మారిపోతుంది. ఓకే, కెపాసిటర్ ఫుల్లీ ఛార్జ్డ్ గా మారిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ కెపాసిటర్ ఫుల్లీ ఛార్జ్కి ఎప్పుడైతే మారిపోయిందో ఆ వోల్టేజ్ ని కొద్దిగా దీనికి సప్లై చేస్తుంది. కొంతసేపటికి ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ మైక్రో సెకండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది 2/3 VCC కంటే కూడా ఎక్కువైపోతుంది. దేనికంటే ఎక్కువైపోతుంది, 2/3 VCC కంటే గ్రేటర్ అంటాం మనం, ఎక్కువైపోతుంది. అంటే ఈ టెర్మినల్ యొక్క వోల్టేజ్ ఎక్కువైంది. మరి ఇంతకుముందు మనం ఏం చెప్పాం, దీనికంటే ఇది తక్కువ ఉంటే 0 వేసావు నువ్వు. ఇప్పుడు దీనికంటే ఇది ఎలా ఉంది, ఎక్కువగా ఉంది. మరి ఎక్కువగా ఉంటే రిజల్ట్ ఏంటి, 1. మీరు ఇంతకు ముందు ట్రిగ్గర్ పల్స్ ఇచ్చారు. పల్స్ అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒకసారి ఇచ్చి వదిలేస్తాం అనమాట. అందువల్ల నెక్స్ట్ టైంకి వచ్చేసరికి ఏంటి, ఆ పల్స్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ కంటే కూడా ఈ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు లో ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంటుంది, హై ఉంటుంది. హై ఉంటే కనుక అప్పుడు దీని వాల్యూ ఏంటి, 0 కదా, రివర్స్ కండిషన్. ఓకే, ఇంతకు ముందు అయితే ఇక్కడ 0 1 ఉండేది, ఇప్పుడు ఎలా వచ్చింది, 1 0 వచ్చింది. మరి 1 0 కండిషన్ కి రిజల్ట్స్ ఏంటి, 1 0. దట్స్ వై Q వాల్యూ 1 అండ్ Q ప్రైమ్ వాల్యూ 0. అంటే ఇది మళ్ళీ లోకి వెళ్తుంది. ఓకే, మరి మేము ఇక్కడ గమనిస్తే మీరు కనుక ఇక్కడ ట్రిగ్గర్ సిగ్నల్ కనుక ఇంకెవ్వకుండా అలా కంటిన్యూస్ గా కనుక అలా ఉంచేసారంటే అది ఒకటే స్టేట్ లో ఇదే 0 స్టేట్ లోనే కంటిన్యూ అవడం అవుతుంది. ఎందుకంటే అంతకు ముందు ఇక్కడ 1, ఇప్పుడు ఎలా వచ్చింది, 0 వచ్చింది. మీరు కనుక ట్రిగ్గర్ సిగ్నల్ ఇవ్వకుండా ఉన్నారంటే ట్రిగ్గర్ సిగ్నల్ ఎక్కడ ఉన్నట్టు, హైలో ఉన్నట్టు. అంటే అప్ టు మీరు కనుక మళ్ళీ లో లెవెల్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా ఇది ఏ స్టేట్ లోనే మెయింటైన్ అవుతుంది, 0 లోనే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఈ 1 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. 1 ఎక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ అనేది ఆన్ లోకి వస్తుంది. ఆన్ లోకి రాగానే ఈ కెపాసిటర్ ఉన్న ఛార్జ్ అంతా కూడా ఇది అప్పటికే దీనికి ఎప్పుడైతే ఛార్జ్ ఇచ్చేసిందో కొద్దిగా ఇది డిశ్చార్జ్ అయిపోద్ది. చాలా ఫాస్ట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. అందువల్ల మన కెపాసిటర్ కి ఒకసారి 1 ఇచ్చినప్పుడు ఛార్జ్ అయిందని ఎలాగంటున్నావో 0 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిశ్చార్జ్, అంటే ఇది తీసుకున్నటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ కూడా ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే మీరు ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు. నువ్వు కెపాసిటర్ కి ఛార్జ్ ఇస్తున్నప్పుడు అంటే ఇది 1 లో ఇది ఆఫ్ లో ఉంది, ఇది ట్రాన్సిస్టర్ ఆఫ్ లో ఉంది, అప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కదా. ఆ ఛార్జ్ అయ్యే ప్రాసెస్ కు సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇది. కెపాసిటర్ ఇలా ఛార్జ్ అవుతుంది, మరి వెంటనే డిశ్చార్జ్ ఎంత ఫాస్ట్ గా అవుతుందంటే
అంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అవుతుంది. అందువల్ల మనకు గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ని దీని వచ్చేయడం జరిగింది. ఓకే, అంటే కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఇది హైలోకి వెళ్ళింది అబ్జర్వ్ చేశారు మీరు. అప్పుడు మనకి అవుట్పుట్ పల్స్ ఎలా ఉంటుంది, హైలో ఉంటుంది. కెపాసిటర్ డిశ్చార్జ్ అయిన వెంటనే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు 2 పాయింట్లు గమనించాలి. ఇన్పుట్ ట్రిగ్గర్ సిగ్నల్ కనుక లోలో ఉంటే అవుట్పుట్ హై డ్యూ టు దిస్ కండిషన్. ఈ విధంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది కెపాసిటర్ ఛార్జ్ వోల్టేజ్కి, అవుట్పుట్ పిన్స్కి, అలాగే ట్రిగ్గర్కి ఉన్నటువంటి రిలేషన్. మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రిగ్గర్ కనుక లోలో ఉంటే అవుట్పుట్ హై, అలాగే అవుట్పుట్ హైలో ఉన్నప్పుడు కెపాసిటర్ కూడా హైలో ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే, దట్స్ ఇట్ అమ్మా. ఇది మోనోస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. అసలు మరి దీనికి ఫార్మ్ ఏంటంటే దీన్ని ఛార్జింగ్ టైం అంటాం. ఎందుకంటే ఇది కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఇలాగా ఇక్కడ ఉండేటటువంటి టైంని ఛార్జింగ్ టైం అంటారు. దాన్ని టీసీతో డినోట్ చేస్తాం. ఆ టైం దేంతో డినోట్ చేస్తాం, టీసీతో డినోట్ చేస్తాం. తట్టు దీనికి ఈక్వేషన్ కనుక మనం చెప్పాలనుకుంటే ఇక్కడ 2 పార్ట్లు మీకు కనిపిస్తున్నాయి. ఒకటి R1 అండ్ C1. అంటే ఇది ఒక ఆర్సీ సిరీస్ సర్క్యూట్ అనమాట. అదేంటది, ఆర్సీ సిరీస్ సర్క్యూట్. కి మనం టైంకి ఫార్ములా ఏం చెప్తాం అంటే టీసీ ఈక్వల్ టు 1.11 ఇంటూ R1 ఇంటూ C1 అని చెప్తాం. మీరు ఫైనల్ గా ఈ ఫార్ములా వేస్తే సరిపోతే మన టెక్స్ట్ బుక్ ఇచ్చిన డెరివేషన్ అయితే మనం చేయని అవసరం లేదు. మనకి ఇక్కడ వరకు అయితే చాలు. టీసీ ఈక్వల్ టు ఏం రాయించాము మనం, 1.11 ఇంటూ R1 ఇంటూ C1. మనం ఎందుకు ఆ ఈక్వేషన్ రాసామంటే ఏం చెప్పాలి, సిరీస్ ఆర్సీ సర్క్యూట్ టైమ్ ఛార్జింగ్ టైం టీసీ ఈక్వల్ టు 1.11 R1 C1 అని రాయొచ్చు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్టేబుల్ కానీ మోనోస్టేబుల్ కానీ ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంది మన పబ్లిక్లో. మీరు దీనికోసం ఏం చేస్తారంటే, అంటే మన టెక్స్ట్ బుక్ ఫాలో అయినప్పుడు అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. కాబట్టి మీరు ఏదైతే లెక్చర్ విన్నారో ఆ లెక్చర్ని ఓన్గా రాయడానికి ప్రయత్నించండి. దాంతోపాటు ఏంటంటే ఈ డయాగ్రామ్స్ ఉన్నాయి చూసారా, మన టెక్స్ట్ బుక్ క్లమ్జీ అయిపోయింది. కాబట్టి ఈ డయాగ్రామ్స్ ని నోట్ చేసుకోండి. అలాగే టెక్స్ట్ బుక్ ఇచ్చిన డయాగ్రామ్ అయితే ఇది. దీంతో పాటుగా ఈ డయాగ్రామ్ కూడా మనం పబ్లిక్ ఎగ్జామ్ లో కనుక డ్రా చేసినట్లయితే మనం ఈజీగా ఆపరేషన్ కూడా సొంతంగా రాయగలుగుతాం. అలాగే చూసిన వాళ్ళకి కూడా మనకి ఖచ్చితంగా దీని గురించి ఐడియా ఉందని ఒక అవగాహన అయితే వస్తుంది. కాబట్టి ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ తో మనం డయాగ్రామ్ వేయడం బెటర్. ఓకేనమ్మా, దట్స్ ఇట్. నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి ఏం చెప్పాలన్నది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడతో మనకి దాదాపుగా అయితే సిలబస్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్లో కొన్ని నేను లెఫ్ట్ చేశాను. అవి మనకు మామూలుగా అయితే చాయిస్ క్వశ్చన్స్ అయ్యి వాటి గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను ఏం చేయాలన్నది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, దట్స్ ఇట్ అమ్మ.